వివాహేతర సంబంధాలు పెట్టుకొని పరాయి మగాడి మోజులో పడి భర్తల్ని చంపేస్తున్నటువంటి ఉదంతాలు మనం చూసాం. ఒక కంత్రి భార్య తన భర్తను చంపటానికి ఏ విధంగా ప్లాన్ చేసిందో తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు. సో ఆ భార్య తన భర్తను ఎలా ప్లాన్ చేసి చెప్పాలో కూడా ప్రియుడికి మెసేజ్లు పెట్టింది. అది చూసిన తర్వాత పోలీసులే షాక్ అయిపోయారండి. అసలు ఆమె ఏం మెసేజ్లు పెట్టింది, ఏం మాట్లాడింది ప్రియుడితో, వాట్సాప్లో ఏం చేసింది, ఆ పోస్ట్లో ఏం పెట్టిందో ఒక్కసారి అది చెప్పే ముందు ఈ స్టోరీ గురించి మీకు పూర్తిగా వివరిస్తా. మహబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో గాదె రాజేశ్వరరావు ఉంటాడు. 2016లో భవానీ అనే అమ్మాయితో పెళ్ళైంది. 2016లో కొన్ని రోజులు బాగానే ఉన్నారు, వాళ్ళ సంసారం బాగానే సాగుతోంది, 2 బిడ్డలు కూడా ఉన్నారు. అయితే ఇతను ఈ గాదె రాజేశ్వరరావు అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఏదో పని చేసుకుంటున్నాడు, ఏదో డ్యూటీ చేస్తూ ఉన్నాడు. రోజు లంచ్ టైంలో ఇంటికి వస్తూ ఉంటాడు కదా, ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఒకసారి మరి రోజు 1:30కో 2కో ఒక టైంలో వెళ్తుంటాడు. కానీ మొన్న 27వ తారీఖు మాత్రం ఒక అరగంట ముందు వెళ్ళాడండి. అక్కడ మరి పని అయిపోయిందో కొంచెం ఫ్రీగా ఉన్నానను ఇంటికి కొంచెం ముందుగా వచ్చాడు. ఇంటి దగ్గర ఒక షాకింగ్ సీన్ కనిపించింది. గాదె రాజేశ్వరరావు ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో సైదులు అనేటువంటి మరొక వ్యక్తితో, ఒక పరాయి మగాడితో సన్నిహితంగా భార్య ఉండటాన్ని చూశాడు గాదె రాజేశ్వరరావు. చూసి ఇక అనుమానం బలపడిపోయింది. వేరే మగాడి మోజులో పడిపోయి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పి అతనికి అర్థమైపోయి వెంటనే అతను ఏం చేశాడు, ఊరి పెద్దల మధ్య, ఆ చిలుకోడి గ్రామ పెద్దలతో ఒక పంచాయతీ చేశాడు. నా భార్య ఇట్లా ప్రవర్తిస్తుంది, నాకు అసలు నచ్చట్లేదు, నేను ఈమెను వదిలేస్తానని చెప్పి గ్రామ పంచాయతీ పెద్దల ముందు ఈ విషయాన్ని పెడదాం అనుకున్నాడు. అయితే పక్క గ్రామంలో వాళ్ళ బ్రదర్ ఉంటాడు. పక్క గ్రామంలో ఉంటాడు గాదె శ్రీనివాస్. అతన్ని పిలుచుకొద్దామని చెప్పి ఆ ఊరికి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ ఈవిడి గారు ఎవరితో అయితే సన్నిహితంగా ఉందో సైదులు, వాడు వెనకాలే రావటం స్టార్ట్ చేశాడు. నిజంగా వీడికి అర్థమైపోయింది, అంటే నా భార్యతో ఉన్న వీడు ఇప్పుడు నేను ఊరికి వెళ్తుంటే, అన్న దగ్గరికి వెళ్తుంటే వీడు నా వెనకాల ఎందుకు వస్తున్నాడు అంటే నన్ను ఏదో చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది, నన్ను చంపే కుట్ర జరుగుతోంది అని వీడు రివర్స్ వచ్చి వాడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సైదులు అనేవాడు తప్పించుకొని రాజేశ్వరం నుంచి దూరంగా పారిపోయాడు. సో వెంటనే అన్న దగ్గరికి వెళ్ళాడు, విషయం మొత్తం చెప్పాడు. మళ్ళీ చిలుకోడు గ్రామానికి వచ్చాడు. భార్య దగ్గరకు వచ్చి భార్య ఫోన్ లాక్కొని చూశారండి. అంటే మొత్తం డేటా, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటనేది తనిఖీ చేస్తాడుగా భర్త. ఆమె దగ్గర ఫోన్ లాక్కొని అందులో ఉన్నటువంటి ఆ మెసేజ్లు పరిశీలిస్తే సైదులు అనేవాడితో ఏం మాట్లాడిందో తెలుసా? వాడిని చంపేసేయి, నా భర్తని ఇక చంపేసేయి, ఇంట్లో మాత్రం చంపొద్దు, నువ్వేదో అర్ధరాత్రి అపరాత్రి వచ్చేసి ఇంట్లోనే చంపుదాం అనుకుంటామేమో, ఇంట్లో చంపొద్దు, బయటే చంపు, నువ్వు యాక్సిడెంట్ చేసి చంపుతావా లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చి మరీ చంపుతావా అది నీ ఇష్టం, కానీ వాడిని మాత్రం నువ్వు చంపేసేయి, వాడు బతకటానికి వీలు లేదు, వాడిని చంపేసేయి, అది ఎవరు చంపారు మన మీద కేసు రాకుండా చూడు, నువ్వు చంపుతావా లేదా, నీకు 1 వారం రోజులే టైం ఇస్తున్నాం, చంపు, లేదంటే నీ వల్ల కాకపోతే నేను చచ్చిపోతా, నేను ఇతనితో ఇక జీవితంలో నేను ఇతనితో కలిసి బతకలేను, మనిద్దరం కలిసి ఉండాలంటే, మనిద్దరం హ్యాపీగా ఉండాలంటే నా భర్తను నువ్వు చంపేసేయి, బయటే చంపు, రోడ్డు మీదే చంపు, ఎక్కడ చంపుతావు నీ ఇష్టం. ఇది మాట్లాడినటువంటి మాటలు. ఆ సైదులకి ఈ భార్య భవానీ చేసినటువంటి మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, వాట్సాప్లో ఉన్నాయి. ఇవన్నీ చూసి గాదె రాజేశ్వరరావు ఆ భర్త కూలబడిపోయాడు. ఇంత దారుణమా, ఇంత దుర్మార్గమా, నేను ఏం తక్కువ చేశాను, నేను ఎందుకు ఇంత సైకుల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారని చెప్పి అతను చాలా బాధతో పంచాయతీ పెట్టి అక్కడ గ్రామ పెద్దలకి ఇవన్నీ చూపించి వెంటనే పోలీస్ కేసు కూడా పెడితే తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళిద్దరిని. చూడండి, అంటే మనుషులు ఎంత దారుణంగా తయారైపోతున్నారు చూడండి. నీకు నిజంగా ఇష్టం లేకపోతే నేను నీతో బతకలేను, నేను విడాకులు ఇచ్చేస్తున్నాను, నీకు దూరంగా ఉండిపోతానని చెప్పి డైరెక్ట్గా చెప్పి నీకు ఎవడైతే ఇష్టమో వాడితో జీవించు, అంతేగాని ఒకరిని చంపే రైట్ నీకు ఎవడిచ్చాడు? వాడు చస్తేనే మనం సంతోషంగా ఉంటాం, వాడికి జీవితమే లేకుండా చేయాలి, వాడిని మర్డర్ చేసేయాలి, ఇదే నిజంగా ఈ మధ్యకాలంలో ఎంతమంది భార్యలు భర్తలను చంపుతున్నటువంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మహిళలను మాత్రమే అంటున్నాను నేను. ఈ మధ్యకాలంలో మనం చూడలేదా, అక్కడ మేఘాలయ హనీమూన్ మర్డర్ అలాంటిదే కదా, పెళ్ళైంది పట్టుమరి 1 నెల రోజులు కూడా కాలేదు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సోనం అనేటువంటి ఆవిడ రాజా రఘువంశీని మేఘాలయ హనీమూన్కి అని చెప్పి నాటకం ఆడి సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఆ మేఘాలయలో పెద్ద కొండ మీద నుంచి కత్తులతో పొడిచి ఆ లోయలోకి తోసేసిన ఘటన ఇంకా చాలామందికి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది.
మొన్న పూణే దగ్గర ఆ బిజినెస్ మ్యాన్ని ఎంత దారుణంగా చంపేశారండి. ఆ లోయలో పడేసి లోహగడ్డ కోట దగ్గరికి తీసుకుపోయి ఎంత దారుణంగా ఆ లోయలో పడేసి చంపేశారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఆ బిజినెస్ మ్యాన్, ఆవిడ కూడా ప్రియుడు మోజులో పడిపోయి ఎంత దారుణంగా చంపింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అంటే బయటికి కనిపిస్తున్నటువంటి కేసులే కొన్ని ఉన్నాయి, ఇంకా బయటికి రానటువంటి కేసులు చాలా ఉండుండొచ్చు. కానీ కొంతమంది మహిళలు ఎంత సైకోల్లాగా బిహేవ్ చేసి చంపేస్తున్నారో చూస్తున్నాం. ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలండి? చాలామంది మగవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నటువంటి మగాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను నేను. పెళ్లి చేసుకుంటే ఎవరు డ్రమ్ములో పడేసి చంపేస్తారు, ఎవరు లోయలో పడేసి చంపేస్తారు, ఎవరు యాక్సిడెంట్ చేపించి చంపేస్తారు, వద్దు నాయనా పెళ్ళి అని చెప్పి చాలామంది మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఇలాంటి కొంతమంది సైకో మహిళల వల్ల. డెఫినెట్గా ఈ కేసు గురించి మీరేమంటారు? ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మహబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆ సైకో భార్యని ప్రియుడి మోజులో కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక రాక్షసులా తయారైనటువంటి భర్తనే చంపించాలనుకున్నటువంటి ఆ మహిళకి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్? వీళ్ళు ఈ విధంగా అసలు ఆలోచన చేయడానికే భయపడాలంటే ఏం చేయాలి చెప్పండి వీళ్ళని? తప్పకుండా కామెంట్ చేయండి.